ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ముగ్గురు మైనర్లకు మోసగాళ్లు వలవేశారు. మాయమాటలతో బెంగళూరుకి తరలించేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న అజిత్ సింగ్ నగర్ పోలీసులు మోసగాళ్ల ప్రయత్నాన్ని భగ్నం చేశారు. మిస్సింగ్ కేసును సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీనివాస్ గంటల వ్యవధిలో ఛేదించారు. ముగ్గురు మైనర్లను క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారు. గత రాత్రి 11:30 ప్రాంతంలోనే న్యూ ఆర్ఆర్పేట నుంచి ముగ్గురు మైనర్ బాలికలు మిస్ అయ్యారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన దాని మీద వెంటనే అజిత్ సింగ్ నగర్ సిఐ గారు టీమ్స్ ఫామ్ చేశాము. అలాగే సబ్ డివిజన్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి వెతకడానికి టీమ్స్ ఫామ్ చేశాము. ఫామ్ చేసిన విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అంటే 3:30 కల్లా అమ్మాయి లొకేషన్ ట్రేస్ అయింది. బై 4 o'clock అమ్మాయిని ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మైనర్ బాలికలు కావడం వల్ల వాళ్ళ వివరాలన్నీ కూడాను పూర్తిగా తెలియజేయడానికి అవ్వదు. తదుపరి విచారణ జరుగుతూ ఉంది. సూచాయిగా పైపైనగా తెలిసిన విషయం ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు కూడాను ఇన్స్టాగ్రామ్లోని కొంతమంది వ్యక్తులతో పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడడం కోసం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంకా పూర్తిగా విచారణ చేస్తున్నాం. బెంగళూరులో అదేం కాదండి, అదంతా తప్పు. మీడియాలో వస్తున్న ఆ కథనాలు కరెక్ట్ కాదు. మేము ఇంకా విచారణ చేస్తున్నాము. ఆ కథనాలు అయితే కరెక్ట్ కాదు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లోనే వీళ్ళకి ఒక 6 months నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం మీద ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళింది ఎందుకు ఏంటి అన్నది ఇంకా విచారిస్తారు. అవతల వ్యక్తులను కూడా పట్టుకోవడం జరిగింది. అమ్మాయిలు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి వాళ్ళ మీద కేసు కట్టి దీనిలోని ఇద్దరిని ప్రస్తుతానికి విచారిస్తున్నాము. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ముగ్గురు మైనర్లకు మోసగాళ్లు వలవేశారు. మాయమాటలతో బెంగళూరుకి తరలించేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న అజిత్ సింగ్ నగర్ పోలీసులు మోసగాళ్ల ప్రయత్నాన్ని భగ్నం చేశారు. మిస్సింగ్ కేసును సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీనివాస్ గంటల వ్యవధిలో ఛేదించారు. ముగ్గురు మైనర్లను క్షేమంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన అజిత్ సింగ్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ముగ్గురు మైనర్లకు మోసగాళ్లు వలవేశారు. మాయమాటలతో బెంగళూరుకి తరలించేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న అజిత్ సింగ్ నగర్ పోలీసులు మోసగాళ్ల ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఇన్స్టాగ్రామ్ వేదికగా ముగ్గురు మోసగాళ్లు మైనర్ బాలికల్ని వలవేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి మాయమాటలతో అటు ఏదైతే సోషల్ మీడియా వేదికగా కూడా ముగ్గురు మైనర్ బాలికలకు సంబంధించిన మహిళల్ని బెంగళూరు తరలించేందుకు కూడా ప్రయత్నం చేశారు. అయితే మోసగాళ్ల ప్రయత్నాన్ని అజిత్ సింగ్ నగర్ పోలీసులు భగ్నం చేశారు చాకచక్యంతో. అయితే ముగ్గురు మైనర్ బాలికలు మిస్సింగ్లకు సంబంధించి వారి తల్లిదండ్రులు అజిత్ సింగ్ నగర్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే పోలీసులు ఆశ్రయించిన వెంటనే అజిత్ సింగ్ నగర్ పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది. అయితే బాలికల మిస్సింగ్ కి సంబంధించి అసలు ఏం జరిగింది అనే అంశం పైన ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేశారు. అయితే దర్యాప్తులో భాగంగా కొంత సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటూ మైనర్ బాలికలకి ఈ రకంగా గతంలో మహిళలకి సంబంధించి టార్గెట్ చేస్తూ కొంతమంది ఈ ముగ్గురు మోసగాళ్లు కూడా ఈ రకంగానే మహిళలను తరలిస్తున్నట్టుగా గుర్తించిన పోలీసులు అయితే ఈ ముగ్గురు మైనర్ బాలికల్ని కూడా వారి బారి నుంచి తప్పించేందుకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అదే సోషల్ మీడియా వేదికగా కూడా ముగ్గురిని పట్టుకుని ఆ మహిళల్ని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. అయితే ముగ్గురు మైనర్ బాలికలకు సంబంధించి మైనర్ని వారి మోసగాళ్ల దగ్గర నుంచి కూడా వారి బారి నుంచి రక్షించి ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది. అయితే మైనర్ బాలికలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాకి సంబంధించి ఇంకెవరెవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ముఠాకి సంబంధించి ఇలా మైనర్ బాలికలకు సంబంధించి అంటే అమాయకంగా ఉండే మహిళల్ని సోషల్ మీడియా వేదికగా ఈ రకంగా ట్రాప్ చేయడంతో పాటు వాళ్ళని ఇతర ప్రదేశాలకు తరలిస్తాం అనేది వీళ్ళ వృత్తిగా కూడా పోలీసులు ప్రస్తుతం గమనించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ముఠాకి సంబంధించిన వ్యక్తులపైన నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అటు పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముగ్గురు మైనర్ బాలికలకు సంబంధించి కూడా
పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకి అప్పగించారు పోలీసులు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.